వచ్చేయండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇందులో అమ్మ అంటే ఎంతమందికి ఇష్టం? నాన్నగారు అంటే వీళ్ళిద్దరికంటే ఇంపార్టెంట్ గురువు గారు. వీళ్ళిద్దరికంటే కూడా ఇంపార్టెంట్ గురువు గారు. మనకు జన్మనిచ్చేది ఎవరు? కానీ మనని సమాజం లోపల నిలబెట్టాలి కదా, గుడ్ సిటిజన్స్ లాగా నిలబెట్టాలా? అందుకోసం అని చెప్పి గురువు ముఖ్యం. ఇప్పుడు కాదు, మనకు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఇలా చాలా మంది గురువులు వచ్చారన్నమాట. కృతయుగం లోపల తీసుకున్నట్లయితే కపిల మహర్షి, దక్షిణామూర్తి అయిన ఆయన మౌనంగా ఉండేవాడు, కానీ అందరికి అర్థమైపోయేది. ఇప్పుడు నేనేం మాట్లాడలేదు, మీకేమైనా అర్థమవుతుందా? కానీ ఆ రోజుల లోపల మౌనంగా ఉన్నా కూడా అర్థమైపోయేది. అది దత్తాత్రేయుడు. రెండవది త్రేతాయుగం. త్రేతాయుగంలో అందరికీ తెలిసిన దత్తాత్రేయుడు గురువుగా వచ్చాడు. ద్వాపర యుగం లోపల వేదవ్యాసుడు. కలియుగం లోపల శంకరాచార్య, రామానుజాచార్య, వీళ్ళ పేర్లు విన్నారా కనీసము? వీళ్ళంతా కలియుగంలో. అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క గురువు తప్పనిసరిగా వస్తూ ఉంటాడు. అర్థమైందా? ఒక్కొక్క యుగం లోపల ఒక్కొక్క గురువు తప్పనిసరిగా వస్తూ ఉంటాడు అన్నమాట. అది మనం గుర్తుంచుకోవాలి. ఆ గురువు రావడం అనేది చాలా ముఖ్యం. ఆ గురువు వచ్చిన తర్వాత మరి అందరికి ఎవరు అందుతారు? అందరికి కూడా అందాలి కదా గురువు. కాబట్టి ఆ గురువు మనకు మన టీచర్స్ ద్వారా రోజు మనం చదువుకుంటాం కదా, స్కూళ్ళల్లో, కాలేజీలలో, ఎక్కడ చదువుకున్నా కూడా ఒక గురువు ఉంటాడు. స్కూల్ చదువులు, కాలేజ్ చదువులు కాదు, తర్వాత మనం వేరే చదువులు కూడా ఉంటాయి. అంటే స్కూల్ చదువులు కాని చదువులు కొన్ని ఉంటాయి. అక్కడ కూడా ఎవరో ఒకరు గురువు ఉంటారు. ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవడానికి అందరం రెడీగా ఉండాలి. ఈయన పేరేంటో తెలుసా? సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన చిన్నప్పటి నుంచే చదువుకోవడం చాలా ఇష్టం. ఆయనకి చాలా ఇష్టం. ఆయన 5 సార్లు వరుసగా నోబెల్ ప్రైజ్కి నామినేట్ అయ్యారు. వరుసగా నోబెల్ ప్రైజ్కి ఒకసారి నామినేట్ అవ్వడమే కష్టం. అట్లాంటిది ఆయన సాహిత్యం లోపల, శాంతి లోపల, రెండింటి లోపల కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన ఏమంటాడంటే, బాబు అందరూ వినాలి జాగ్రత్తగా, ఒక గురువుని చూసి మనం ఎంత నేర్చుకోవాలో ఆలోచించండి ఒకసారి. ఆయన ఏమన్నారు తెలుసా? సర్వేపల్లి రాధాకృష్ణ, అన్నిటికంటే కూడా అజ్ఞానం పోగొట్టేవాడే నిజమైన గురువు అంటాడు. అజ్ఞానం అంటే ఏంటి? మనకు తెలియనితనం. ఇప్పుడు రోడ్డు మీద మీరు చూస్తుంటారు, లో లెవెల్ ఎంప్లాయీస్ని వాళ్ళని చూస్తారు, వాళ్ళ ముఖం లోపల గ్లో రాదు. ఎందుకోసం అంటే చదువుతోటి మీకు ఏమవుతుందంటే, చదువు కావచ్చు, జీవితం నేర్పిన పాఠాలు కావచ్చు, మీకు ముఖం లోపల చదువుకున్న వాడికి చదువుకోని వాడికి మీరు తేడా తెలుసుకోగలుగుతారు. ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడికి, నాన్న కొద్దిగా లోపలికి రండి మీరు, ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. ఆ నాలెడ్జ్ ఇవ్వాలి మనకు కదా, ఆ నాలెడ్జ్ ఇచ్చే ఆయన గురువు. ఈయన ఏమంటారంటే, గురువు అందరికంటే గొప్పవాడు అని చెప్పేసి చెప్పాడు అన్నమాట. చెప్పడం కాకుండా ఏమన్నాడు, మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ధర్మం ఏదైతే ఉందో, హిందూ ధర్మం అంటే తెలుసా అందరికీ? చెప్పండి, ఎవరైనా చెప్పండి హిందూ ధర్మం అంటే ఏంటో. నేను మతం అనట్లేదు, హిందూ ధర్మం అన్నాను. ఎవరైనా చెప్పగలరా? హిందూ ధర్మం అంటే ఎవరైనా చెప్పగలరా? ఓకే, సింధు నది అని ఎవరన్నా విన్నారా? సింధు నది అని విన్నారా? పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా. ఆ సింధు నదికి కింద ఉన్న వాళ్ళందరూ హిందువులే. ఇది మతంతో సంబంధం లేదు. ఈ హిందూ ధర్మం అనేది ఏదైతే ఉందో, ఈ హిందూ ధర్మం లోపల గురువు అందరికంటే గొప్పవాడు. ఎంత గొప్పవాడు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చిన్నప్పుడు ఒక స్కూల్లో చదువుకున్నాను. చదువుకుని ఒక 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత జాబ్ చేసి, తర్వాత ఎందుకు ఆ స్కూల్ దగ్గర నుంచి వెళ్తూ అక్కడికి వెళ్ళగానే మా టీచర్స్ చూడగానే ఆనందం చాలా. లోపలికి వెళ్ళగానే వాళ్ళు నన్ను గుర్తుపట్టకపోతే నేను చెప్పాను, సార్ మీ స్టూడెంట్ సార్ అట్లా. అప్పటిదాకా ఎవరండి మీరు ఏంటి వాళ్ళు మర్యాదగా మాట్లాడారు. నేను వాళ్ళ స్టూడెంట్ అనగానే వాళ్ళు ఎంత ఆనందపడ్డారు తెలుసా? ఆనందపడి కూర్చోరా నువ్వు అంటే, కింద ఆల్రెడీ నన్ను నెల మీద కూర్చోబెట్టేశారు. అప్పటికే నాకు 25 ఏళ్ళు, కానీ నన్ను నెల మీద కూర్చోబెట్టేసి వాళ్ళు ఏమనుకోవడం లేదు, నేనేమనుకోవడం లేదు. అంటే గురువు ఎంత గొప్పవాడు అంటే మన లోపల ఎంత మార్పు చేస్తాడు అనేది గుర్తుంచుకోండి. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇది మంచా చెడా అనేది పక్కన పెట్టండి, కానీ అలా జరిగింది. చాలా వినాలి, అందరూ జాగ్రత్తగా వినాలి. గురువు ఎందుకు ఇంపార్టెంట్ మీకు లైఫ్ లోపల, టీచర్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది తెలియాలి. నేను స్కూల్ లోపల ఎప్పుడు ఎలక్యూషన్ కాంపిటీషన్స్లో బాగుండేవాడిని. ఎస్ఏ రైటింగ్ రాయమంటే నాకు ఇష్టం ఉండేది కాదు. నాలెడ్జ్ ఉండేది, కానీ పెన్ను పేపర్ మీద పెట్టడం నాకు ఇష్టం ఉండేది కాదు. అందుకోసం నేను ఏం చేశానంటే, ఎప్పుడు ఎస్ఏ రైటింగ్ ఉన్నా వదిలేసి వెళ్ళిపోయేవాడిని. ఒకసారి ఏమైంది, మా టీచర్ చూశాను. నేను సడన్గా గంట సేపు ఉంటే 1/2 గంటలో రాసేసి వెళ్ళిపోగానే మా టీచర్ అన్నాడు, నువ్వు వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి నన్ను కలువు, రేపు పొద్దున వచ్చి కలువు నన్ను అని చెప్పాడు అనమాట. ఎందుకు పిలిచాడో తెలియదు. మళ్ళీ చెప్పాడు, కమ్ ఎలోన్ అని చెప్పాడు అనమాట. ఎందుకు ఎలోన్గా రమ్మన్నాడు అనే విషయం నాకు తెలియదు. నెక్స్ట్ డే వెళ్ళాను. వెళ్ళగానే ఆయన ఏమన్నాడు,
ఏంటా నువ్వు నిన్న పావు గంటలో ఎగ్జామ్ రాసేసి వెళ్ళిపోయావు, పావు గంటలో రాస్తారా ఎవరైనా ఎగ్జామ్? ఇది ఎస్ఐ రేటింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషను, అందులో నేను ఒక జడ్జిని, ఇంకా 2-3 జడ్జిలు ఉన్నారు. నువ్వు రాసింది చూశాను, అర పేజీలో రాసి పడేసి వెళ్ళిపోయావా అంటే నేనేం మాట్లాడలేదు సార్, నాకు ఎస్ఐ రేటింగ్ ఇష్టం లేదు కదా. ఆయన అన్నది ఇప్పుడు రాయి, నువ్వు గంట సేపు టైం తీసుకో, 1 నిమిషం ఎక్కువ వద్దు, 1 నిమిషం తక్కువ వద్దు, కానీ రాయి మొత్తం గంట సేపు. నేను అది తప్ప గొప్ప ఏం ఆలోచించలేదు. ఆయన చెప్పాడు, రాస్తూ పోయా 2 పేజీల నిండా 3 పేజీల నిండా అయిపోయింది. సరిగ్గా గంట అవగానే స్టాప్ చేసిన తర్వాత అప్పుడు ఆయన అది చదవడం మొదలెట్టాడు అనమాట. చదివేసిన తర్వాత నేను చూస్తే ఆయన కళ్ళ లోపల నీళ్లు. ఒక గురువు అమ్మ నాన్న కంటే కూడా మనల్ని ఎక్కువ ఇష్టపడతాడు. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. గురువు అమ్మ నాన్న కంటే మనల్ని ఎక్కువ ఇష్టపడతాడు. ద్రోణాచార్య అవార్డు, అర్జున అవార్డు అంటారు. అమ్మ అవార్డు, నాన్న అవార్డు లేదు. టీచర్స్ని గౌరవించని వాడు ఎందుకు పనికిరాడు? గురువులని గౌరవించని వాడు ఎందుకు పనికిరాడు? గురువు లేని విద్య గుడ్డి విద్య. ఇందాక చెప్పిన ఉదాహరణలో మీకు ఏమర్థమైంది అంటే, గురువు ఏ స్టేజ్కి అది నేను చేసింది తప్పు, ఆయన చేసింది కూడా తప్పే, ఒప్పుకుంటారు అది తప్పే. ఎందుకంటే ఎగ్జామ్లో నేను కూర్చోకుండా ఆయన ఇంట్లో కూర్చొని పేపర్లో రాయడం నాది తప్పే. కానీ ఆయన గొప్పతనం చెప్పడానికి నేను ఆ ఉదాహరణ చెప్పాను. తర్వాత వేరే 2 జడ్జిలు ఉన్నారు, నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంటే నేను రాసిన కంటెంట్ బాగుంది, బట్ అక్కడ రాయడం నేను తప్పే. ఇట్స్ డెఫినెట్లీ అనెథికల్. బట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ మై గురు, హౌ ఎక్సలెంట్ హీ ఈస్. ఎంత నన్ను ఇష్టపడేవాడు అని చెప్పి. గురువులు ఎంత ఇష్టపడతారో తెలుసా? ఆనందంగా. మా ఫ్రెండ్ ఒకడు ఒక కాలేజ్కి వెళ్ళాడు, ఆ కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళాడు వాడు. అలాంటిది ప్రిన్సిపాల్ దగ్గర సైన్ చేసుకోవడానికి వెళ్ళాడు. అలాగే ప్రిన్సిపాల్ గారికి నువ్వు ఏ కాలేజ్ అంటే చెప్పాడు, నీ పర్సెంటేజ్ ఏంటంటే చెప్పాడు. చెప్పగా నేను మొహం ఇంత అయిపోయింది. ఎందుకు? ఆనందంతో. ఇదే విధంగా మనము మన హిందూ ధర్మం లోపల చూసుకున్నట్లయితే అర్జునుడికి ఎంత అంటే అసలు పూర్తిగా బాధలో ఉంటాడు. నేను యుద్ధం చేయను. లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం మీ అందరికీ చెప్పే కదా, అర్జునుడు ఎంత బాధపడ్డాడో చెప్పాను. యుద్ధం చేయనని చెప్పి బాణాలు కూడా పారేస్తాడు. నేను జనాలను చంపితే నాకు పాపం వస్తుంది, నేను ఎవరిని చంపను, వీళ్ళందరూ నా బంధువులు, నేను ఎట్లా చంపుతాను, కృష్ణుడా నీ వంశం కాదు పోయేది నా వంశం అని ఎన్నో మాటలు ఒక అధ్యాయం నిండా అర్జునుడే మాట్లాడతాడు, కృష్ణుడు మాట్లాడు. కానీ ఈయన మామూలుగా ఉంటాడు, అలా నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ముందు ఫ్రస్ట్రేషన్ అంతా బయటకు గక్కేయని ఫస్ట్ అని చెప్పేసి ఊరుకుంటాడు. ఫ్రస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత అర్జునుడు మెల్లగా అంటాడు, చెప్పండి నేను ఎలా చంపాలి? ఎదురుగున్నది నా గురువు, నాకు నాన్న లేడు, చిన్నప్పుడే నన్ను తండ్రి కంటే ఎక్కువగా పెంచాడు మా తాతగారు. పక్కన గురువు గారు తన కొడుకుకు నేర్పించనివి కూడా నాకు నేర్పించాడు. సొంత కొడుకుకు నేర్పించనివి అర్జునుడికి నేర్పిస్తాడు ఆయన. నేను ఆయన ఎక్కడి నుంచి చంపాలి? ఇప్పుడు అర్థమైందా? మనకు భగవద్గీత ఏదైతే మనం ఇంతకుముందు అందరికి అందించామో, ఆ భగవద్గీత రావడానికి కారణం ఏంటంటే నేను గురువుని ఎలా చంపాలి, గురువుని నేను ఎక్కడి నుంచి చంపాలి. ఎందుకంటే నా అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. అజ్ఞానం పోగొట్టడం అంటే ఏంటి? చిన్నప్పుడు పుట్టడం మనం అజ్ఞానంలో పుడతాం, అన్ని నేర్చుకుంటాం, చూసి నేర్చుకుంటాం అందరిని చూసి. కానీ ఆ నేర్చుకునేటప్పుడు సరైన దాంట్లో తీసుకెళ్లేవాడు కరెక్ట్. ఇప్పుడు నేను రౌడీ ఇదని నేర్పిస్తాను, రౌడీ అవుతాడు. దొంగతనం నేర్పిస్తే దొంగ అవుతాడు. మాంసాహారం నేర్పిస్తే మాంసాహారం అవుతాడు. శాకాహారం నేర్పిస్తే శాకాహారం అవుతాడు. ఏదైనా కూడా వాళ్ళు నేర్చినటువంటి పరిస్థితుల ద్వారా ఉంటుంది. కానీ గురువు మాత్రం కరెక్ట్ దారిలో పెడతాడు. అందుకోసమే గురువుని ఏమంటారంటే, గురువు అంటే డెఫినేషన్, గుహు అంటే చీకటి, రువు అంటే తొలగించేవాడు. చీకటిని తొలగించి వెలిగించేవాడు గురువు. సింపుల్. గురువు అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే, చీకటిని తొలగించి మనకు వెలుగు ఇచ్చేవాడు. మీరు ఏ గురువు శ్లోకం చదివినా, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ ఇట్లా చూసినా, దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకున్నా, ఏ శ్లోకాలు చదివినా మన లోపల అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. అంటే మనము బాధలో ఉంటాం, కోపంలో ఉంటాం, బాగా భయపడిపోయి ఉంటాం, జీవితంలో ఓడిపోయి ఉంటాం. ఈ లోపల ఎప్పుడు ఓడిపోలేదు నేను అన్న వాళ్ళు ఎవరు ఉండరు. ఏదో ఒక టైంలో ఎక్కడో ఒక చోట ఎవరితోనో ఓడిపోతాం. జీవితంలో ఎప్పుడు ఓడిపోతాం. కానీ ఆ ఓడిపోయినప్పుడే గురువు మనకు దగ్గరుండి పైకి తీసుకెళ్తాడు. స్కూల్ డేస్ లోపల చెప్పే రకంగా స్కూల్ డేస్ లో చెప్తాడు. కొద్దిగా పెద్దవాళ్ళు అయిన తర్వాత చెప్పే పద్ధతి వాళ్ళకి చెప్తారు. కాలేజ్ డేస్ లో వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పే పద్ధతిలో వాళ్ళకి చెప్తారు. కాబట్టి ఏంటంటే గురువు మన అజ్ఞానాన్ని స్థాయిలలో ఒక్కొక్క ఫేజ్ వైజ్ మన లోపల తొలగిస్తూ ఉంటాడు. మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాం? ఇంతమంది గురువులు ఉన్నారు కదా. ఎందుకంటే ఆయన ఉపాధ్యాయ వృత్తి 20 years లోనే స్వీకరించాడు. బాగా పేద ఫ్యామిలీ, కానీ 20 years కే ఆయన ఉపాధ్యాయ వృత్తి స్వీకరించాడు. ఆయనకు పెద్ద పెద్ద పొజిషన్స్ వచ్చాయి. కానీ ఆయన ఏమన్నాడు? నేను గురువు చేస్తున్న పనులే చేస్తా. నేను ఇండియా లోపల మద్రాస్ యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీ, మైసూర్ యూనివర్సిటీ, మళ్ళీ అమెరికా లోపల స్టాన్ఫర్డ్, హార్వర్డ్ నంబర్ 1 యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్ అక్కడ. ఇక హిందూ ధర్మం మీద ఆయన ఎప్పుడు చెప్తున్నాడు? హిందూ వే ఆఫ్ లైఫ్, హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, రెండు కూడా చూడండి. హిందూ వే, హిందూ వ్యూ ఎలా ఉంటుంది? హిందూ అంటే ఇందాక చెప్పినట్టుగా మతం కాదు. హిందువులు అంటే ఈ కింద ఉన్న సింధు నదికి కింద ఉన్న భాగం అంతా హిందువులే. కులంతో, మతంతో, జాతితోటి సంబంధం లేకుండా వీరందరూ జీవితాన్ని ఎలా కొనసాగిస్తారు?
మీ జీవితంలో గోల్ లేదనుకో ఏమవుతుంది, గోల్ ఉన్నోడు వాడుకుంటాడు. ఇప్పుడు నాకేం గోల్ లేదు, ఎవడో ఒకడు చిట్టుపోరా అటుపోరా అంటాడు. కానీ మీ జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకోవాలి, ఒక గోల్ ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. గోల్ ఉంటే అప్పుడు మీరు దాంట్లో ముందుకెళ్తారు, దానికి గురువు సహాయపడతాడు. మీకు గోలే లేదు, ఎవడో ఒకడు వచ్చి పక్కన వాడుకుంటూ ఉంటాడు, జీవితం అంతా వాడుకోబడతారు. అజ్ఞానం అజ్ఞానం అజ్ఞానం, ఇన్నోసెన్స్ ఇగ్నోరెన్స్, అది పోగొట్టుకోవాలి అంటే గురువులను గౌరవించడం నేర్చుకోవాలి. గురువులు క్లాస్లో చెప్తున్న పాఠాలతో పాటు మీకు సమస్యలు కూడా చెప్పుకోవచ్చు. మీరు సమస్యలు చెప్పుకుంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏం కొట్టరు. మీకు సమస్యలు ఉన్నా కూడా గురువులతో చెప్పాలి. గురువులకు గౌరవించడం అన్నిటికంటే కూడా ముఖ్యం. అలాగా ఈయన గౌరవిస్తూ అసలు ఆయన హిస్టరీ వాళ్ళు ఒక్క రోజులో చెప్పేది కాదు, చదివితే మీరు ఆశ్చర్యపోతారు తెలుసా. నోబెల్ ప్రైజ్కి వరుసగా 5 ఏళ్ళు, ఇదైన తర్వాత ఉపరాష్ట్రపతిగా 10 ఏళ్ళు. ఇండియా ఫస్ట్ ఉపరాష్ట్రపతి ఈయననే, వైస్ ప్రెసిడెంట్ అంటారు కదా. తర్వాత ప్రెసిడెంట్గా 5 ఇయర్స్. టీచర్ ఒక్క టీచర్ ఎందుకు ఇన్ని పనులు చేయగలిగాడో తెలుసా మీకు? టీచర్లలో అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఏ టీచర్ అయినా చిన్న స్కూల్ నుంచి పెద్ద స్కూల్ వరకు ఒక టీచర్లో ఉన్న శక్తి చెప్పలేనటువంటిది, గురువులో ఉన్నటువంటి శక్తి చెప్పలేనిది. ఆయన ఒక దేశాన్ని పరిపాలించాడు. ఏ టైంలో పరిపాలించాడో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. చైనాతో యుద్ధమైంది, పాకిస్తాన్తో యుద్ధమైంది అదే టైం లోపల. ఈ టైం లోపల మన దేశము అల్లకల్లోలం అయిపోయింది. ఎక్కడ చూసినా జనాలకు ఫుడ్ దొరకలేదు, పడుకోవడానికి సరిగా లేదు, ఆహారం లేదు. అటువంటి సమయం లోపల దేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లారు ఆయన. 2-3 ప్రైమ్ మినిస్టర్స్ కూడా మారిపోయారు ఆ టైం లోపల. జవహర్లాల్ నెహ్రూ గారు లేరు, లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చారు, మధ్య లోపల గుల్జారీ నందా కొన్నాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎంతో కష్టపడితే ఈయన ఒక్క ప్రెసిడెంట్ గట్టిగా నిలబడి వాళ్ళందరికీ సరి అయిన దారిలో పెట్టాడు. ఎట్లా పెట్టాడు? ఒక పొలిటీషియన్ ని మాట్లాడటం ఎంత కష్టం మీరు ఆలోచించండి. పొలిటీషియన్ ని, అలాంటిది పొలిటీషియన్స్ ని సరైన దారి లోపల పెట్టి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనడం ఎలాగా అనేది నేర్పించాడు. దానికి కారణం ఏంటంటే ఆయన నేర్చుకున్నది, ఆయన జీవితంలో ఎంతసేపు టీచర్ ఉద్యోగం అన్నిటికంటే కూడా గొప్పది గురువు ఉద్యోగము. కాబట్టి ఆ గురువుని గౌరవించడము చాలా చాలా ముఖ్యము. అందుకే ఆయనని మనం ఈరోజు ఇంత గౌరవిస్తున్నాం. వీలైన ప్రతి ఒక్కరూ కూడా ఆయన చరిత్ర చదవండి, ఆశ్చర్యపోతారు. ఆయనకి అసలు నోబెల్ ప్రైజ్ అనేది ఆయనకు చాలా తక్కువ. ఇదిగాక ఆయనకు అవార్డ్స్ నైట్, సర్, తర్వాత డాక్టర్, ఇంకా ఆయనకు లేనిది లేదు. అన్ని రకాల జీవితంలో సాధించాడు. ఎక్కడ ఏ హిందూ ధర్మం గురించి మాట్లాడాలన్నా ఫస్ట్ ఆయన వెళ్ళి మాట్లాడేవారు. హిందూ ధర్మం ఎలా ఉంది, హిందూ ధర్మం లోపల కులమతాలు లేవు, వర్ణాలే ఉన్నాయి. మనం ఏమనుకుంటే ఇప్పుడు నాది ఈ కులం నీది ఆ కులం అంట. ఆయన చెప్పాడు కులాలు లేవు అసలు, మనకున్నవన్నీ కూడా వర్ణాలు, నువ్వు చేసే పనిని బట్టి నీకు ఒక వర్ణం ఇస్తాం అంతే అని చెప్పడం. హిందువులు ఇంట్లో ఎలా ఉంటారు, పిల్లలు ఎలా ఉంటారు, మధ్య వయస్కులు ఎలా ఉంటారు, ముసలి వాళ్ళు ఎలా ఉంటారు, బ్రహ్మచర్యం, వానప్రస్థం, గృహస్థాశ్రమం, సన్యాసం, ఇవన్నీ అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, అర్థం అంటే ఏంటి, కామం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, జీవితంలో ఇవన్నీ ఎందుకు సాధించాలి. చాలా జీవితాల్లో, చాలా మతాలలో, చాలా చోట్ల తెలియని వాళ్ళు ఏం చేస్తారు, చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాము, అక్కడ డ్యాన్సులు చేస్తూ ఉంటారు, మనం చూడొచ్చు అనుకుంటారు. ఇది కాదు స్వర్గం అంటే. స్వర్గం అంటే వీటన్నిటికీ కూడా అతీతమైన ఆనందం. మీరు ఇవాళ ఏం చేస్తున్నారు, చిన్న గ్లాస్తో నీళ్లు తాగి అమ్మయ్య అనుకుంటున్నారు. శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడంటే, మీకు ఒక పెద్ద జలాశయం ఇచ్చాను, చాలా పెద్ద జలాశయం. ఆ జలాశయం ఉండగా మీరు ఒక చిన్న గ్లాస్ కోసం ఆలోచిస్తున్నారా? అన్నిటికంటే కూడా ఎక్కువ ఆనందాన్ని మన భగవంతుడు మనకు అందించాడు. మన ధర్మం లోపల ఇంకొక విషయం మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. అసలు మన దేశంలో పుట్టినట్టుగా ప్రపంచంలో ఎక్కడ ఏ దేశం పుట్టలేదు. మన దేశంలో అంతా న్యాచురల్, వేరే దేశాలన్నీ కూడా ఆర్టిఫిషియల్గా ఎదిగాయి. మనకు దొరికే రైస్, వీట్, ఇవన్నీ కూడా ఇండియా, ఇటు కొద్దిగా సౌత్ ఈస్ట్ ఏషియా, ఇటు చైనాలో సగభాగము, ఇటు ఆఫ్ఘనిస్తాన్ వరకు మాత్రమే ఫుడ్ ఉంది. ఇంకెక్కడ లేదు ప్రపంచంలో ఫుడ్. మినరల్స్ అన్ని ఇక్కడే, రా మెటీరియల్స్ అన్ని ఇక్కడే, నదులు, గొప్ప గొప్ప నదులన్నీ ఇక్కడే. అసలు ప్రపంచం లోపల బట్టలు ఎలా కట్టుకోవాలో కూడా తెలియని టైం లోపల మన భారతదేశం అంత గొప్పగా అభివృద్ధి చెందింది. ఇవన్నీ చెప్పింది ఎవరు? మన మహానుభావుడైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ. ఆయన పుస్తకాలు తెప్పించుకొని చదవండి. ఎన్ని పుస్తకాలు రాశాడో లెక్కలేదు, ఎన్ని పేపర్లు రాశాడో లెక్కలేదు, మన ధర్మం గురించి, మనం చేయాల్సినటువంటి వ్యక్తిత్వం గురించి. కాబట్టి ఆయనను గురువుగా మనం ఇంత గౌరవిస్తున్నాము. ప్రతి యుగానికి ఇందాక చెప్పుకున్నాం ఒక్కొక్క గురువు ఉన్నాడు అని చెప్పేసి. ఆ అందరు గురువులు అన్ని యుగాలలో ఏం చెప్పారో మనకు తెలియదు. కానీ ఈ సమయంలో మనకు చెప్పినటువంటి గురువు ఈయన మహానుభావుడు. అందుకే ఆయనని మనం ఈరోజు గురు పూజోత్సవం చేసుకుంటున్నాము. ఇంతకంటే 1 month ముందు మనము వ్యాసుడికి గురు పూర్ణిమ కూడా చేసుకున్నాం. ఆ గురు పూర్ణిమ ఎంత గొప్పదో ఈ గురు పూజోత్సవం కూడా అంత గొప్పది. గురు పౌర్ణమి లోపల మనం మన గురువులను గుర్తించుకుంటాము. ఇక్కడ కూడా మన గురువులందరినీ కూడా గుర్తించుకుంటాము. మీరు ఎదుగుతున్న వాళ్ళు, కొంతమందికి అర్థమవుతాయి, కొంతమందికి అర్థం కావు, మెల్లమెల్లగా ఎదుగుతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు టీచర్స్ చెప్పే మాట వినరో మీకు పరిణతి రాదు.
మెచ్యూరిటీ రాదు మీ లోపల. ఆ మెచ్యూరిటీ రావాలి అంటే టీచర్స్ చెప్తున్న మార్గంలో వెళ్తూ మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా వారికి చెప్పి వాళ్ళ దగ్గర మీరు సలహాలు తీసుకొని జీవితం లోపల అభివృద్ధి చెందాలి. కాబట్టి గురువులను గౌరవిద్దాం. ఈ రోజు మనం అందరూ గురువులతో, ఆయనతో పాటుగా అందరు గురువులని కూడా మనం జ్ఞాపకం చేసుకోవడము, ఇలా అందరు గురువులని మనం సన్మానం చేసుకోవడం అనేది మనం చాలా అదృష్టవంతులం. ఇవాళ మీరంతా కూడా చక్కగా డ్రెస్ వేసుకున్నారు, మీ అందరినీ కూడా గురువులు అనుకున్నా. నేను నిజం చెప్పాలంటే మనం ఎవరి దగ్గర ఏం నేర్చుకున్నా వాళ్ళు గురువులే. దత్తాత్రేయుడు చెప్తాను, నాకు 24 మంది గురువులు ఉన్నారు అని చెప్పి. ప్రతి వస్తువు నుంచి మనం నేర్చుకోవచ్చు, ప్రతి వ్యక్తి నుంచి నేర్చుకోవచ్చు. నేర్చుకున్న వ్యక్తి దగ్గర ఎప్పటికీ మర్చిపోకండి, నేర్చుకున్న వ్యక్తిని మర్చిపోకండి, నేర్చుకున్న విషయాన్ని మర్చిపోకండి. మీరు కనుక సరిగా నేర్చుకోకపోతే ముఖాలు ఇలా అయిపోతాయి, మీ ముఖంలో మన గ్లో రాదు. చదువుకున్న వాడికి, జ్ఞానం వచ్చిన వాడి ముఖము, వాడు ఎలాంటి బట్టలు వేసుకున్నాడో కూడా ఎవడు పట్టించుకోడు, కానీ వాడి ముఖం లోపల గ్లో వస్తుంది. మీకు ముఖం లోపల గ్లో కావాలా అంటే పోయి అక్కడ హెల్త్ అండ్ గ్లోకి వెళ్ళి కొనకండి. మా వైఫ్ ఇన్ని సామాన్లు ఉంటుంది, సో మీరు అన్ని కొనకండి. సో మధ్యలో నాకు ఆమెను జ్ఞాపకం చేసుకోకపోతే నడవదు రోజు. సో కాబట్టి ఏంటంటే అవి కాదు మనకు కావాల్సింది. విద్యతోటి, జ్ఞానంతో మనకు వచ్చేది. చీకటి పోయింది అనుకో, ఇప్పుడు మెల్లగా సూర్యుడు వస్తూ ఉంటాడు, తెల్లవారుతున్నప్పుడు ఎంత ఆనందంగా అనిపిస్తుంది, పొద్దునప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. అనుమానాలు జీవితంలో, అజ్ఞానం పోయినప్పుడు మనకు అంత ఆనందంగా ఉంటుంది. నిజమైన ఆనందం కావాలనుకునేవాడు మాత్రమే గురువుని స్వీకరిస్తాడు. సూర్య భగవానుడు గురువు మనకు, శ్రీకృష్ణ భగవానుడు గురువు. ఇంకా మంచి చెప్పే ప్రతి ఒక్కడు గురువే. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఎన్నో నేర్చుకుంటాము. కల్కి సినిమా చూసారు అందరూ? అందులో అశ్వత్థామ ఏం చేస్తారు తెలుసా? పాండవులను ఎలా చంపాలని ఆలోచిస్తారంటే, ఒక చిన్న గుడ్లగూబ అది ఏం చేస్తుందంటే రాత్రిపూట వేరే పక్షుల యొక్క గుడ్లని తినేస్తూ ఉంటుంది. అది చూసి నేనెందుకు రాత్రిపూట చంపద్దు, పాండవులను చంపే శక్తి నాకు లేదు, కాబట్టి గుడ్లగూబ ఎలా అయితే రాత్రిపూట చంపేసిందో నేను అలా చంపేస్తానని చెప్పేసి వెళ్ళిపోయి పాండవుల పిల్లలందరినీ చంపేస్తాడు. పాండవుల సైడ్ ఉన్న సైన్యాన్ని చంపేస్తాడు, గుర్రాలను చంపేస్తాడు, ఏనుగులను చంపేస్తాడు. ఒక్క మనిషి మిగిలాడు పాండవులలో. మిగిలింది ఎవరంటే పంచపాండవులు, ఒక ఆయన సాత్యకేయుడు ఉంటాడు, ఆయన శ్రీకృష్ణ భగవానుడు. ఇంకెవ్వరు మిగిలాడు, అందరినీ చంపేస్తాడు. మొత్తం పాండవులంతా గెలిచి ఓడిపోయిన వాళ్ళు పాండవులు. కానీ పక్కనే శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఆయన గురువు. వీళ్ళు ఒక్కసారి కూడా గురువుని బ్లేమ్ చేయరు. నువ్వు చూడు మమ్మల్ని కాపాడలేదు, నువ్వు చూడు మమ్మల్ని రక్షించలేదు, మా పిల్లలందరూ పోయారు, మా జీవితం అంతా నాశనం అయిపోయిందని ఎవరు అన్నారు. ఎందుకంటే గురువు ఏది చేసినా మన మంచికే చేస్తాడు, మిమ్మల్ని దండించినా కూడా మీ మంచికే చేస్తాడని గుర్తుంచుకొని ఈ రోజు నుంచి మీ గురువే దైవంగా భావించండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అందరూ అనండి ఒకసారి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురువుని గౌరవించడం అన్నిటికంటే కూడా ముఖ్యంగా నేర్చుకోవాలి. గురువుని గౌరవించలేని వాడు జీవితంలో ఎదగడు. అందరినీ ఎవరి దగ్గర ఏ విషయం నేర్చుకున్నా వాళ్ళని జీవితాంతం మర్చిపోకండి. ఈ గురు పూజోత్సవం నాడు మాట్లాడటము, గురువుల గురించి మాట్లాడటము నాకు చాలా ఆనందం కలిగించే విషయము. ఇట్లా మాట్లాడిస్తే వర్షం వచ్చేదాకా మాట్లాడతారు. కాబట్టి మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరిపైన గురువు యొక్క కృప ఉండాలని, భగవంతుడి యొక్క కృప ఉండాలని, మీరందరూ జీవితంలో తప్పక బాగుపడతారని ఆశిస్తూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. లానే టీచర్ నేనా ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. అబ్బాయి ఇందాక ఫోటో